ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఇక్కడ పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఎస్టీలకు కేటాయించిన ఈ పార్లమెంటు స్థానంలో ప్రధాన పార్టీలు ఆదివాసీలకు టికెట్లు కేటాయించాయి. మరి ఈసారి ఎన్నికల్లో గెలుపు జెండా ఎగరవేసేది ఎవరు? ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపనున్నారు? టేక్ ఎ లుక్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలతో పాటు లోక్సభ ఎన్నికల వేడిని పుట్టిస్తున్నాయి. మూడు ప్రధాన పార్టీలు, ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒకే సామాజిక వర్గం. వీరంతా ఉపాధ్యాయులే. మరి వీరికి ఓటర్లు ఏ విధంగా పట్టం కట్టబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, బోట్, ఆసిఫాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్, నిర్మల్, ముధోల్, ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 4, బీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1 స్థానం నుంచి గెలుపొందాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 16.25 లక్షల ఓటర్లున్నారు. వీరిలో ఎస్టీలు 3,31,244 మంది ఉన్నారు. ఎస్టీలో 2 లక్షలకు పైగా ఆదివాసీ ఓటర్లుండగా 1,10,000కు పైగా లంబాడా సామాజిక వర్గానికి చెందిన ఓటర్లున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి 3 ప్రధాన పార్టీలు ఆదివాసీ వర్గానికి చెందిన అభ్యర్థులను ఖరారు చేయడం లంబాడా సామాజిక వర్గంలో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న తమను 3 పార్టీలు చిన్నచూపు చూశాయని లంబాడాలు భావిస్తున్నారు. మోదీ గారు టికెట్ ఇచ్చిన వ్యక్తి నాగేష్ అన్న అందరికీ సుపరిచితులే. గతం లోపల వివిధ పార్టీల లోపల పనిచేసినప్పుడు అతను ఎంపీగా, మినిస్టర్గా, కార్పొరేట్ చైర్మన్గా పనిచేసిండు. ఆ సమయం లోపల ప్రజలందరికీ సేవ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇకపోతే ఉమ్మడి జిల్లా లోపల 4 ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ పనిచేస్తా అనుకున్నారు. కేవలం ఎమ్మెల్యే కాదు, ప్రజలు కూడా చేస్తారు. ఇప్పటి వరకు నాగేష్ గారు ఈ ఉమ్మడి జిల్లాలో అన్ని మండలాల్లో కూడా పర్యటించడం జరిగింది. అందరూ కూడా హారతులతో వారికి స్వాగతం పలుకుతున్నారు. నాగేష్ అన్న, మీ ఆగే బడో, హమ్ తుమారే సాథ్ హై, హమ్ ఆప్కు జితాయింగే అని చెప్తూ కొన్ని లక్షల ఓట్లతోటి గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. నాగేష్ గారు కూడా ప్రజలకు అందించిన సేవలను ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. బీజేపీ ఒక సిద్ధాంతంతో ఉన్న పార్టీ, నీతి, నిజాయితీ, ధర్మము, దేశభక్తితో ఉన్న భారతీయ జనతా పార్టీ జెండాను పట్టుకున్న నాగేష్ గారు తప్పనిసరి గెలుస్తారని తెలియజేస్తారు. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ బీజేపీకి చెందిన సోయం బాపురావుకు ఈసారి టికెట్ దక్కలేదు. 3 సిట్టింగ్ ఎంపీలు కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, బండి సంజయ్లకు టికెట్ ఇచ్చినా తనకు నిరాకరించడాన్ని బాపురావు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్కు రాజీనామా చేసిన 2 రోజులకే మాజీ ఎంపీ గొడం నగేష్కు బీజేపీ టికెట్టు ఖరారు చేసింది. నగేష్కు టికెట్ ఇవ్వొద్దని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య నేతృత్వంలోని నిర్మల్, కుమ్మరం భీం జిల్లాల నేతల బృందం వేరువేరుగా ఢిల్లీకి వెళ్లి అభ్యంతరం చెప్పినా బీజేపీ అధిష్టానం పట్టించుకోలేదు. ఈసారి ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు బీఆర్ఎస్ టికెట్టు కేటాయించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్రం సక్కుకు బీఆర్ఎస్ తరపున టికెట్టు దక్కలేదు. అయితే నాడిచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆత్రం సుగుణ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఇక్కడ 3 పార్టీల అభ్యర్థులు ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వారే కావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఒక ఆదివాసీ మహిళను, ఇన్నేళ్ల చరిత్రలో ఆదిలాబాద్ పార్లమెంటులో ఫస్ట్ టైం ఒక మహిళను, అది ఆదివాసీ గిరిజన మహిళను, ఉద్యమకారురాల్ని ఆత్రం సుగుణమ్మను నియమించడం, ఎంపీ టికెట్ ఇవ్వడం చాలా అభినందనీయం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ చూస్తూ ఉంటే ఆదిలాబాద్ 7 సెగ్మెంట్లలో 100% ఇవాళ ఆమెకు మంచి గుర్తింపు ఉన్నది. ఉద్యోగస్తురాలుగా మంచి గుర్తింపు ఉన్నది. ఉద్యమాలు చేసిన గుర్తింపు ఉన్నది. ఆదివాసీ గిరిజనుల పైన అనేక రకాల ఉద్యమాలు చేసి వారి హక్కుల కోసం పోరాడినటువంటి సుగుణమ్మను 100% గెలిపించుకోనికి ప్రతి గూడాలలో, తండాలలో అందరూ కూడా ఇవాళ ఆమెకు ముందుండి ఇవాళ ఓట్లు వేసి గెలిపిస్తారని చెప్పేసి, అంతేకాకుండా ఆమె ఒక ఉద్యోగస్తురాలు అయ్యుండి కూడా ఇవాళ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇవాళ పోటీలో ఉండడం జరుగుతుంది.
బాపురావుకు టికెట్టు దక్కకపోవడంతో బీజేపీ వర్గ పోరుకు దారితీసే ప్రమాదముందని భావిస్తున్నారు. జిల్లాలో పార్టీని తానే బలోపేతం చేశారన్నది అతని వాదన. జెడ్పీటీసీలను, ఎంపీపీలను, చివరికి 4 ఎమ్మెల్యేలను తాను గెలిపించానని బాపురావు చెప్పారు. మరోవైపు బీజేపీ టికెట్ ఆశించి దక్కని మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కూడా నగేష్కు సహకరిస్తారా లేదా అన్నది అనుమానమే. ప్రస్తుతానికైతే పార్టీ పెద్దల సూచన మేరకు పార్టీ విజయానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. శాసనసభ ఎన్నికల్లో పరాజయంతో బీఆర్ఎస్ శ్రేణులు నిరాశకు లోనయ్యాయి. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప, ఆయన తమ్ముడైన ఆసిఫాబాద్ జెడ్పీ ఇన్ఛార్జి చైర్మన్ కృష్ణారావు కాంగ్రెస్లో చేరారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా బీఆర్ఎస్ను వీడుతారని వార్తలొచ్చాయి. దీంతో బీఆర్ఎస్లో గందరగోళం నెలకొంది. ఆత్రం సక్కుకి మద్దతుగా పార్లమెంట్ పరిధిలో మాజీ సీఎం కేసీఆర్తో 3 చోట్ల బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో రోడ్ షోలు, సభలు నిర్వహించాలని కూడా నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సుగుణకు మద్దతుగా ఆ పార్టీ అగ్రనేతలొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీలో వర్గపోరు, బీఆర్ఎస్లో గందరగోళ పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయని కాంగ్రెస్ భావిస్తోంది. మరి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందన్నది వేచి చూడాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే 3 ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు అయితే నిర్వహిస్తున్నాయి. మరి ఓటరు ఎవరికి పట్టం కట్టబోతున్నారో వేచి చూడాలి. కెమెరా పర్సన్ సతీష్ తో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, ఆదిలాబాద్.